మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం అయితే చాలా కష్టపడి ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. చివరి వరకు చూస్తే ఏంటంటే బస్సు మొత్తం రివ్యూ అర్థమవుతుంది. ఇంకోటి చాసిస్ ప్రైస్ ఒకటి, బాడీ బిల్డింగ్ ప్రైస్ ఒకటి నేను చెప్తాను మీకు. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం కొత్త బాడీ బిల్డింగ్ అయితే రివ్యూ చేయబోతున్నాం. కొత్త బాడీ బిల్డింగ్ ఏదంటే దామోదర్ బాడీ బిల్డింగ్ అయితే ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ లో అయితే లేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం దామోదర్ బాడీ బిల్డింగ్ రివ్యూ అయితే చూపించబోతున్నాను. ఈ ఆపరేటర్ వచ్చేసి జేఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. వెహికల్ చాసిస్ వచ్చేసి అశోక్ లీలాండ్ 12 మీటర్ చాసిస్. ఇది 12 మీటర్ చాసిస్ దామోదర్ బాడీ బిల్డింగ్ అయితే ఉన్నది. దీనికి ఈ 12 మీటర్ చాసిస్ లో ఏంటంటే కొంచెం సిట్టింగ్ అనేది తక్కువ ఉంటది. దీని రేట్ కూడా నీకు తర్వాత చెప్తాను. మీకు చాసిస్ కాస్ట్ ఏంది, బాడీ బిల్డింగ్ కాస్ట్ ఏంది అనేది ముందు అయితే చెప్తాను. ఇంకా షో చూసుకున్నట్లయితే దామోదర్ బాడీ బిల్డింగ్ వచ్చేసి హైడెక్ ప్లస్. ఇది దామోదర్ హైడెక్ ప్లస్. ఈ షేప్ అనేది సూపర్ గా అయితే కనబడుతుంది, ఎందుకంటే చాలా నీట్ గా ఉంది. ఇది దామోదర్ వాళ్ళది అయితే లోగో అయితే ఇచ్చిండు ఫస్ట్. జాలీ చాలా బాగుంది. ఇది దీనికి ఏంటంటే ఇంకా లేదు, వీరా V8 కంటే ఇది చాలా బాగుంది. ఇక్కడైతే లోగో అయితే ఇచ్చింది. దానికి ఎలక్ట్రికల్ గా నచ్చింది ఏంటంటే ఇవి వచ్చేసి లైట్స్, హెడ్ ల్యాంప్స్, 3 అయితే హెడ్ ల్యాంప్స్ ఇచ్చిండు. ఇవైతే నైట్ జర్నీ చేసినాం, చాలా బాగా అయితే వెళ్తురు అయితే వస్తున్నాయి ఇవి. ఇంకోటి కింద ఫాగ్ ల్యాంప్, లైట్ లా ఇండ్లనే ఏమి ఇచ్చిందంటే ఇండికేటర్స్ కూడా ఇచ్చిండు. అదొకటి చాలా బాగుంది. ఇవే ఇండికేటర్స్ ఇంట్లో కూడా వస్తుంది. డైరెక్ట్ ఇగ్నిషన్ ఆన్ చేయగానే DLR లైట్స్ అయితే వెలుగుతాయి. చూపిస్తాను వీడియో మన దగ్గర ఉన్నది. ఇదైతే సైడ్ ఇండికేటర్, సైడ్ మిర్రర్ అడ్జస్టబుల్ అయితే కావు. అందులో ఇండికేటర్ వస్తుంది, ప్లస్ పార్కింగ్ అయితే వస్తుంది. అందులో అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ అయితే కావు. ఈ కింద కూడా నీకు సెంటర్ వ్యూ వచ్చేసి కింద ఇక్కడ వరకు కనబడుతుంది. పైన మనకు చిన్న గ్లాసులు అయితే వచ్చేసి ఇక్కడ వరకు కనబడుతుంది. మనకు ముంగట వ్యూ అన్నది కరెక్ట్ సూపర్ కనబడుతుంది. సేమ్ దీనికి కూడా వాల్వో కూడా ఉంటాయి. అవే మిర్రర్స్ గానీ అడ్జస్టబుల్ కావు. ఆపరేటర్స్ వాళ్ళు అయితే వేసుకున్నారు రేడియం అఫ్నాన్ సమ్మీ నేమ్ అయితే వేసుకున్నారు. పైన వచ్చేసి JS ఆపరేటర్ నేమ్ అయితే వేసుకున్నాడు గ్లాస్ మీద. మషాహల్లా JS టూర్స్ అండ్ ట్రావెల్స్ యాక్చువల్లీ ఆపరేటర్ నేమ్. ఎక్స్ట్రా లైట్స్ అయితే వేసుకున్నారు, ఇంకా ఫాగ్ లైట్స్. ఎందుకంటే కొంచెం మనకు వ్యూ కరెక్ట్ ఉండాలని అయితే మనం కంపల్సరీ వేసుకుంటాము. నెంబర్ వచ్చేసి NL01B7786. దీని ఆపోజిట్ బండి కూడా వచ్చేసి నెక్స్ట్ NL01B3786. దీని ఆపోజిట్ ఈ వెహికల్ నెంబర్ వచ్చేసి NL01B7786. ఎక్స్ట్రా సైడ్ మిర్రర్స్ కూడా అయితే ఇచ్చిండు. మళ్ళీ పైన చూసుకున్నట్టయితే దామోదర్ నేమ్ అయితే ఇచ్చిండు చూడండి. తర్వాత సైడ్ ఇంకోటి సిల్వర్ లా ఇంక కటింగ్ లో అయితే దామోదర్ హైడెక్ ప్లస్ అన్న అయితే సైడ్ నేమ్ కూడా ఇచ్చిండు. పైన ఇవి చూసుకున్నట్టయితే మనకు ఆన్ టైమ్ డిపార్చర్, వైఫై బస్ లో అయితే వైఫై ఉంటది, ఫ్లెక్స్ టికెట్, GPS ట్రాకింగ్, ఉమెన్ సేఫ్టీ. వెహికల్ కు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనము JS రేడియం అయితే వేసిర్రు. పైన వచ్చేసి www.jstravels.coin.in ట్రావెల్స్ ఆపరేటర్ వాళ్ళ వెబ్సైట్. తర్వాత వచ్చేసి హెలైట్ క్లాస్ ఇది ఒకటి చాలా బాగుంది. మన హైదరాబాద్ కు మెయిన్ ఏంటంటే చార్మినార్ సింబల్ అయితే వేసిర్రు. గ్లోరీ ఆఫ్ హైదరాబాద్ JS. కలర్ వచ్చేసి మిక్స్డ్ గోల్డ్ అండ్ వైట్. ఇది తర్వాత ఆరెంజ్, బ్లూ షేడ్స్ అయితే తీసిర్రు. టైర్ సైజ్ వచ్చేసి 295/80 or 22.5. దీనికి వీల్ క్యాప్లు అయితే ఇవ్వలేదు, పెయింట్ వేసిర్రు. ఈ ట్యూబ్లెస్ టైర్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దీనికి స్టెప్నీ వేసుకున్నది. ఇది ప్రతి బస్ లో లెఫ్ట్ సైడ్ ఇస్తాడు. ఇది ఏంటంటే మనకు ఇంకా స్టోరేజ్, లగేజ్ స్టోరేజ్, డిక్కీ అన్నట్టు బాగా ఇచ్చింది. బెల్ డిక్కీలు అంటారు ఇవి, బెల్ డిక్కీలు. వెనక కూడా స్పేస్ చూడండి చాలా బాగా ఇచ్చిండు. ఇంకా ఇది 12 మీటర్ కాబట్టి చాసిస్ లెంత్ అనేది తక్కువ ఉంది. ఇందులో ఈజీగా అయితే బైక్ అయితే ఎక్కేస్తుంది. చాలా స్పేసెస్ గా కట్టిరు. ఇక్కడ కూడా చాలా బాగా ఇచ్చిండు లగేజ్ పెట్టుకోనికే. ప్లస్ ఇక్కడ పైన కూడా చాలా బాగుంది అన్నట్టు. ఇది లగేజ్ స్పేస్ అయితే ఎక్కువ ఉన్నది. ఇక్కడ కింద ఉన్న పైన ఇచ్చిండు. సైడ్ లో కూడా నెంబర్ ప్లేట్ అయితే చూడండి, NL01B7786. ఇండికేటర్స్ అయితే ఇక్కడ నుంచి ఎన్ని ఇచ్చిరంటే 1 2 3 4 5 6 7 సైడ్ అయితే 7 ఇండికేటర్స్ లోనే ఇంట్లో పార్కింగ్ ప్లస్ ఇండికేటర్ అయితే వస్తుంది. ఇది ఒకటి చాలా బాగుంది. సైడ్ మొత్తం ఎవరికైనా మనకు ఇండికేటర్ వేయంగానే బండి లెఫ్ట్ కి వస్తుంది అనేది వెనక వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చాలా బాగుంది. ఇది ఒకటి 7 ఇండికేటర్స్ అయితే ఇచ్చిండు. ఇక్కడ నుంచి అయితే మనము పైన లగేజ్ వేసుకోనికి ఇంకోటి అది ఉంటది, నిచ్చెన వేసుకొని ఎక్కి పైన లగేజ్ అయితే వేసుకుంటాం. ఇది లగేజ్ క్యారియర్ కి వెళ్ళడానికి. ఇంకోటి వీల్ క్యాప్స్, వెనక వేయలేగానే ఫ్రంట్ వీల్ క్యాప్స్ ఇచ్చిండు. ఈ లోగో ఉంటది, అశోక్ లీలాండ్ లోగో అయితే ఎల్ఎన్ అయితే ఉంటది మనకు కంపల్సరీ. వచ్చేసి AC కంపార్ట్మెంట్, AC కంప్రెషర్ ప్లస్ డైనమా అయితే ఇక్కడ ఉంటది. స్పేసెస్ గా అయితే లేదు, డైనమా ప్లస్ AC కంప్రెషర్. ఇది
ఇట్లానే మనం రైట్ సైడ్ కి వెళ్ళినట్టయితే మళ్ళీ రైట్ సైడ్ పైన సేమ్ అయితే మీకు దామోదర్ అయితే లోగో ఉన్నది. ఈ సిల్వర్ కటింగ్ లో అయితే మీకు దామోదర్ ఐడెక్ ప్లస్ నేమ్ అయితే మనకు కనబడుతుంది. ఎమ్యూనిటీస్ ఆన్ టైమ్ డిపార్చర్, వైఫై, బస్, ఫ్లెక్స్ టికెట్స్, GPS ట్రాకింగ్, ఉమెన్ సేఫ్టీ. తర్వాత ఇండికేటర్ సేమ్ అక్కడ చూపించాను కదా లెఫ్ట్ సైడ్ ఎట్లా ఉన్నదో అట్లనే ఉంటాయి. పైలట్ క్యాబిన్ అయితే ఎక్కిన తర్వాత చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి యాడ్ బ్లూ ట్యాంక్. ఇది యాడ్ బ్లూ వచ్చేసి నీకు ఒక 30 లీటర్స్ పడుతుంది అనుకుంటుంది యాడ్ బ్లూ ట్యాంక్. ఇదంతా బస్ ఆపరేటర్ స్పేస్, బకెట్స్, వాటర్ ఇవన్నీ అయితే వీళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి అక్కడికైతే డిక్కీ స్పేస్ అయితే ఉంటది మీకు. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్యూల్ ట్యాంక్. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 420 లీటర్స్ అయితే పడుతుంది మనకు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే www.jstravels.co ఇన్ అవుతున్నది. సేమ్ ఎలైట్ క్లాస్ అవుతున్నది. సైడ్ లా ట్రావెల్ పర్ఫెక్ట్ పార్ట్నర్ అయితే వేసుకున్నారు. ఇది ఆపరేటర్స్ అయితే వేసుకున్నారు. అంటే కరెక్ట్ ట్రావెల్ పార్ట్నర్ అని అయితే దాని మీనింగ్. స్టోరేజ్ బాక్స్ అయితే సేమ్ ఇట్లనే ఉంటది. డిక్కీలు ఇవి. మళ్ళీ స్టిక్కర్ చూసుకుంటే చార్మినార్, మన హైదరాబాద్ చార్మినార్ అయితే వేసుకున్నారు. గ్లోరీస్ ఆఫ్ హైదరాబాద్ JS. టైర్లు అయితే సేమ్ 295/80 or 222.5 MRF టైర్స్ అయితే ఇచ్చారు. ఈ ట్యూబ్లెస్ టైర్లు ఇవి కూడా. బ్యాక్ అయితే సస్పెన్షన్ ఉంటది. మామూలుగా యాక్సిటీస్ కట్టలు అయితే ఉంటాయి, కమాన్ పట్టీలు. మనమైతే ఇప్పుడు బస్సు బ్యాక్ సైడ్ అయితే చూద్దాము. బ్యాక్ సైడ్ ఏముందంటే ఎప్పుడు చూడలేని ఒక షేప్ అయితే ఉన్నది మనకు. ఇప్పటి వరకు వీరాల గాని ప్రకాష్ ల గాని కనపడలేని షేప్ అన్నట్టు. షేప్ ఏంటంటే చూడండి, కరువు ఇగో ఇక్కడ నుంచి పైనుంచి ఇక్కడ వరకు కరువు అయితే తీసిరు. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే చూడడానికి ఒక వేరే లుక్ కనబడుతుంది. పైన అయితే చూడండి రియర్ వ్యూ కెమెరా అవుతున్నది. ఫస్ట్ రియర్ వ్యూ కెమెరా, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు లైట్స్ అయితే ఉన్నాయి. పార్కింగ్ లైట్స్ అన్నట్టు. అవి పార్కింగ్ ఏమన్నా లైట్స్ అని వెలుగుతాయి. ప్లస్ ఇంకోటి ఈ సైడ్ రేడియం అయితే వెనకొచ్చే వాళ్ళకు వ్యూ బాగుంటది. ఎందుకంటే ఈ రేడియం అనేది కంపల్సరీ ఉండాలి. దూరం నుంచి అయితే వ్యూ కరెక్ట్ కనబడుతుంది. ఈ షేప్ అనేది ఏ బండికి చూడలేదు మనం. ఇది దామోదర్లోనే చూస్తున్నాము. దామోదర్ బాడీ బిల్డింగ్ లా ఇటువంటి షేప్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్. కింద వచ్చేసి www.jstravels.co.in. ఇది ఆదోని అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అన్నట్టు. ఇది హైదరాబాద్ ఆఫీస్ అడ్రస్. ఈ లైట్స్ అయితే చూసుకున్నాము. ఈ లైట్స్ అయితే మనం దేనికి చూడలేదు ఇప్పటి వరకు. దామోదర్ ఓన్లీ దామోదర్ బాడీలోనే చూస్తున్నాము. ఇది వచ్చేసి పార్కింగ్ లైట్, చాలా బాగున్నాయి. ఇది ఒకటి బ్రేక్ లైట్, ఒకటి పార్కింగ్, ఇండికేటర్, రివర్స్ లైట్స్ అన్నట్టు. ఈ లుక్ వైజ్ అయితే నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా ఈ బాడీ బిల్డింగ్ లో. ఇది కూడా వచ్చేసి పార్కింగ్ లైట్. ఇవి వచ్చేసి రివర్స్ సెన్సార్స్ అన్నట్టు. రివర్స్ మనం వెళ్ళేటప్పుడు ఏమన్నా దగ్గరకు వచ్చినప్పుడు ముంగట అయితే మనకు సిగ్నల్ ఇస్తుంటాయి. యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నెంబర్ ప్లేట్ అయితే ఉన్నది ఇక్కడ మనకు. రేడియం ఇది వెనక వచ్చే వాళ్ళకు వ్యూ, బస్ వ్యూ కనబడడానికి రేడియం అయితే ఫుల్ వేసిరు. ఇంకొకటి ఏంటంటే ఆదోనిలో దామోదర్ బాడీ ఫస్ట్ టైం అయితే తిరుగుతున్నది. న్యూ బస్ 5-6 ట్రిపుల్ నుంచే తిరుగుతున్నది. దామోదర్ బాడీ ఆదోనిలో ఫస్ట్ బండి ఇది. ఫిక్స్డ్ అన్నట్టు. ఆపరేటర్ కూడా వచ్చేసి ఆదోనియే. దామోదర్ కావాలని కట్టించుకున్నారంట. చాలా బాగుంది బాడీ బిల్డింగ్ అయితే. లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం. అలానే మనము చూపిస్తాను మీకు ఎన్ని సీట్లు ఎంత ఉన్నది అనేసి. బండి అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూద్దాము. కెప్టెన్ సైడ్ అయితే ఎక్కుదాం ఇప్పుడు. కెప్టెన్ సీట్ ఒకటి, లోపల డాష్ బోర్డ్ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి కెప్టెన్ డోర్. ఇది డోర్ వచ్చేసి హ్యాండిల్ కిందనే ఇచ్చినాడు దీనికి, ఎందుకంటే ఈజీగా ఉండడానికి. కొన్నిటికైతే ఇక్కడ పైన ఇస్తాడు మనకి. చూడండి కార్ డోర్ వెళ్ళినట్టు స్మూత్ గా అయితే వెళ్తున్నది మనకి. ఇది ఫుట్ రెస్ట్లు అయితే 2 ఇచ్చినాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్. లోపలికి అయితే ఎక్కేసినాం మనము. డోర్ హ్యాండిల్ చూడండి, ఇక్కడ కూడా హ్యాండిల్ ఇచ్చింది మనకు. ఇది హ్యాండిల్ ప్లస్ వాటర్ బాటిల్ పెట్టుకోనికి అయితే బాక్స్ ఇచ్చింది. చాలా బాగుంది ఇది. మన సెల్ ఫోన్ గానీ ఏమన్నా కూడా మనం ఇక్కడనే పెట్టేసుకోవచ్చు. డోర్ హ్యాండిల్ ఇదైతే మళ్ళీ లోపల నుంచి ఓపెన్ చేసుకోనికి, ఇది డోర్ లాక్ చేయడానికి. ఇదైతే చాలా బాగుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం మనము. డోర్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. వెహికల్ స్టార్ట్ చేసి లోపల ఫీచర్స్ గురించి అయితే చెప్తాను. ఇంకా అశోక్ లీలాండ్ కాబట్టి స్టీరింగ్ అయితే ఇట్లా మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ సేమ్ వాల్వో కూడా అవుతుంది. దీనికి కూడా ఇచ్చిండు మనకు. ఇది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్. ఇది లాక్. స్టీరింగ్ మీద అశోక్ లీలాండ్ లోగో అయితే ఉంటుంది చూడండి. ఇది 4 స్పోక్ స్టీరింగ్. వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదంతా క్లస్టర్. ఇది డాష్ బోర్డు. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి జెటాక్ ఏసీ. జెటాక్ కంపెనీ అయితే పర్ఫెక్ట్ ఉంటది. మా వెహికల్ కూడా ఉంది. జెటాక్ అయితే సూపర్ పని చేస్తుంది. నేను ప్రతి బండి ఏ బండి అయితే రివ్యూ చూసినానో అలా అన్ని జెటాక్ కంపెనీ అయితే ఉన్నది. ఏసీ అయితే ఆన్ చేద్దాం. 41 degrees అయితే ఉన్నది. ఇది బ్లోయర్ అడ్జస్ట్మెంట్. ఓకే, ఇది టెంపరేచర్ సెట్టింగ్. వెహికల్ అయితే స్టార్ట్ చేసినాం కదా. ఇక్కడ వచ్చేసి మెయిన్ అయితే ఉంటది దీనికి. ఇది మెయిన్ స్విచ్ అన్నట్టు. ఇది ఇట్లా ఆఫ్ చేస్తే మొత్తం బండి మొత్తం సెట్ డౌన్ అయిపోతుంది. బండిలో ఏం లైట్లు అన్ని ఏమి పని చేయవు అన్నట్టు. ఇది వచ్చేసి అప్ ఎక్కుతుంటే స్విచ్
రేజింగ్ అయితే ఉంటుంది. ఇగో రేజింగ్. ఇది వచ్చేసి 4 ఇండికేటర్స్ వచ్చేది. డౌన్ స్విచ్ కూడా ఉంటుంది దీనికి. ఇది ఒకటి డౌన్ దిగేటప్పుడు ఇది వేసుకున్నాం అనుకో, దీనికి రేడాటర్ బ్రేక్ కూడా ఉంటుంది. ఇదైతే మనకు డోర్ క్లోజర్ అన్నట్టు, డోర్ ఎంట్రన్స్ ఇట్లా అంటే క్లోజ్ అవుతుంది. పైకి అంటే ఓపెన్ అవుతుంది. స్విచ్లు వచ్చేసి లోపల లైట్స్ ఇది బోర్డ్ లైట్ చూడండి, ముంగట బోర్డ్ లైట్స్. ఇవి వచ్చేసి పైన ఈ లైట్స్ వామ్ వైట్ అయితే ఇచ్చిండు, చాలా బాగున్నది. స్పీకర్లు కూడా లోపలనే ఇచ్చిండు మనకు. ఇవన్నీ లోపల బ్లూ బెడ్ ల్యాంప్స్ అయితే చూడండి, అవి బెడ్ ల్యాంప్స్ బ్లూ లైట్స్ అయితే ఇచ్చేసిండు. పైన హెయిర్ గురించి అయితే డ్రైవర్ క్యాబిన్ హెయిర్ గురించి అయితే అది ఓపెన్ చేసుకోవచ్చు మనము. ఇదైతే మైక్ అనౌన్స్మెంట్ గురించి అయితే మనకు లోపల కస్టమర్స్ ఎవరైనా దిగాలన్నప్పుడు, సిటీలో వచ్చినప్పుడు లేకపోతే ఇక్కడ ఊర్లలో వచ్చినప్పుడు డ్రాపింగ్ పాయింట్స్ చెప్పనీకైతే ఈ మౌత్ అయితే పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని యాంప్లిఫైర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది మనకి. హౌదా సెట్, ఇది యాంప్లిఫైర్ సెటప్ అన్నట్టు. ఇంకా చూసుకున్నట్టయితే మనము ఇది సెకండ్ క్యాప్టెన్ రెస్ట్ బెర్త్ అన్నట్టు. ఇది కూడా బాగా ఇచ్చిండు క్యాబిన్. ఈ క్యాబిన్ ఏంటంటే ఫుల్ స్పేసెస్ గా అయితే ఇచ్చిండు, చాలా స్పేస్ అయితే ఉన్నది ఇంట్లో, ఇరుకుగా లేదు. ముంగట డాష్ బోర్డ్ కూడా చూడండి, చాలా బాగా ఇచ్చిండు ఈ దామోదర్ బాడీ బిల్డింగ్ లో అయితే. ఈ క్యాబిన్ ఒకటి బాగా నచ్చింది, ఇంకోటి డాష్ బోర్డ్ అయితే సూపర్ నచ్చింది. గేర్ బాక్స్ వచ్చేసి ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్, 6+1 గేర్లు అయితే ఉంటాయి దీనికి. నేను చూపెట్టాను కదా, ఇది రివర్ కెమెరా. ఇది ఇప్పుడైతే మనం బస్ లోపలికి అయితే వెళ్దాము, లోపల చూద్దాం ఎట్లా ఉన్నది. మన కింద చూసుకున్నప్పుడు అయితే ఫుట్ లైట్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఫుట్ లైట్స్ జేఎస్ వెల్కమ్స్ యూ అని బోర్డు అయితే కనబడుతుంది. ఇక్కడ లైట్స్ ఒకటి ఫుట్ ల్యాంప్స్ మనకు ఎక్కేటప్పుడు లైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకటి లోపలికి అయితే వెళ్దాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ కూడా బాగుంది, డోర్ పట్టుకొని ఎక్కడానికి. ప్లస్ ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటది, 2 హ్యాండిల్ ఉన్నాయి. కెప్టెన్ క్యాబిన్ అయితే ఫుల్ స్పేసెస్ అయితే ఉన్నది, మొత్తం చాలా స్పేస్ ఉన్నది. వెహికల్ బానట్ ఒరిజినల్ బానట్ వచ్చేసి ఇది. తర్వాత ఇది మనకు ప్లేన్ గా ఉండాలని అయితే ఇది ఆపరేటర్స్ అయితే చేయించుకున్నారు, ఫ్రీగా ఉంటది. ఒకటి కెప్టెన్ ఫ్యాన్ ఒకటి అయితే ఉన్నది, స్పీకర్స్ ఉన్నాయి, ఏసీ వెంట్ కూడా ఉన్నది. ఇక్కడ డ్రైవర్ పడుకునేటప్పుడు అక్కడ కూడా ఏసీ వెంట్స్ అయితే ఉన్నది, డ్రైవర్ బెర్త్. ఇంకోటి లోపల చూడంగానే మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్, ప్రతి బస్ లో మాత్రం కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ట్యాంక్, ఎమర్జెన్సీ ఫైర్ అయినప్పుడు అయితే మనం ఆర్పనికి అయితే ఈ ఫైర్ సిలిండర్ అయితే కంపల్సరీ ఉన్నది. ఇది ఆర్టీఓ రూల్. బండికి 2 ఉంటాయి ఇట్లాంటివి. లోపలికి ఎంట్రన్స్ అయితే నాట్ రెస్పాన్సిబుల్ యువర్ లగేజ్, అంటే మీ లగేజ్ కి మీరే బాధ్యులని అయితే ఆపరేటర్స్ అయితే రాసిర్రు. నో స్మోకింగ్. ఇక్కడ రాగానే వెల్కమ్ జేఎస్ ట్రావెల్స్. లోపలికైతే వెళ్దాం. లోపలికైతే వచ్చినాం కదా, ఇంటీరియర్స్ అయితే చూడండి చాలా బాగుంది. లోపలికి వెళ్ళగానే ప్రొఫైల్ లైట్, ఇది వామ్ వైట్, ఇక్కడ కింద అయితే బ్లూ లైట్ ఇచ్చిండు. ప్రొఫైల్ చాలా బాగుంది. ఇంకోటి కటన్స్ కూడా చూడు, లోపల మొత్తం మ్యాచింగ్ వైట్ అండ్ క్రీమ్ కలర్ కటన్స్ అయితే ఇచ్చిండు. ప్లస్ ఇక్కడ వాచ్ అయితే ఇచ్చిండు చూడండి. వాచ్ లోపల ఏంటంటే కస్టమర్స్ కు వాచ్ కనబడడానికి అయితే వాచ్ ఇచ్చిండు. ఇవి అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్, చాలా బాగుంది. లోపలికి వచ్చినాక ఇవి అడ్రస్లు అయితే బాగా ఇచ్చిండు దామోదర్ వాడిలా. బెర్తులు చూడండి, అప్పర్ బెర్తులు, లోయర్ బెర్తులు. ఇటు సైడ్ డబల్ వస్తుంది, ఇటు సైడ్ సింగిల్ వస్తుంది. ఏసీ వెంట్స్ అయితే చూడండి, ఏసీ వెంట్స్ అయితే చాలా బాగున్నాయి. రీడింగ్ ల్యాంప్స్ బటన్స్ కూడా ఇక్కడనే ఇచ్చారు. బ్యాక్ రెస్ట్స్ అన్నట్టు ఇవి. ఈ సెల్ ఫోన్ హోల్డర్స్, ప్లస్ ఇక్కడ ఏంటంటే ఛార్జింగ్ పాయింట్స్, అడాప్టర్ పెట్టుకోవచ్చు. ప్లస్ యూఎస్బి కేబుల్ కు ప్రతి బెర్త్ కు ఉంటది దీనికి. అక్కడ పక్కన బెర్త్ కూడా ఉన్నది. ఇంకోటి ఏంటంటే లగేజ్ క్యారియర్ ఫుల్ స్టాండర్డ్ ఇచ్చినాడు ఈ బండ్లో. ఇది ఒకటి మనకు మంచిగా చాలా బాగా కనబడుతుంది. ఒక 20-30 kgs వరకు పెట్టుకున్నా కూడా ఆపుతుంది ఇది. బెర్త్ లెక్కనికి కూడా మంచిగా హ్యాండిల్స్ అంటే పట్టుకొని వెళ్ళడానికి హ్యాండిల్స్ అయితే ఉన్నాయి మంచిగా. స్లీపర్స్ అయితే లెక్క పెడదాము. 30 స్లీపర్లే అన్నట్టు ఇది. 1 2 3 4 5 5 2 10, కింద 10 వచ్చి 20 అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి 10, పైన 5 కింద 5, 30 బెర్తులు. 12 మీటర్ల 30 బెర్తులే కడతారంట, అది ఆర్టీఓ రూల్ అయిపోయింది ఇప్పుడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుల్ గ్లాస్ బండి కాబట్టి ఏమైనా ఎమర్జెన్సీ అనుకుంటే ఇక్కడ హ్యామర్ ఉంటుంది. ఈ హ్యామర్ అనేది మనం గ్లాస్ బ్రేక్ చేయడానికి అయితే పనిచేస్తుంది కంపల్సరీ. ఇది వచ్చేసి SOS స్విచ్, అంటే ఇది ఏమన్నా వెహికల్ ఏమన్నా ఇది అయినప్పుడు మనకి బటన్ నొక్కితే SOS కస్టమర్ కేర్ కి అయితే మెసేజ్ వెళ్ళిపోతుంది అన్నట్టు. హ్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయి. లైటింగ్ అయితే ప్రొఫైల్ చాలా బాగుంది. ఇవి వచ్చేసి బెర్త్ నెంబర్స్ చూడండి. U3 అంటే అటు సైడ్, L3 అంటే కింద విండో సైడ్ వస్తుంది, U2 ఇది, L2 అంటే కింద అన్నట్టు. L2 L3 అప్పర్ 2 అప్పర్ 3 అన్నట్టు. ఇది వచ్చేసి L1 అప్పర్ 1. ఏ బెర్త్ కాబట్టి నెంబర్స్ అయితే ఉంటాయి మనకు. సింబల్స్ ఇచ్చి చూడండి. L అంటే లోయర్, U అంటే అప్పర్. ఆపరేటర్ నేమ్ అయితే ఉన్నది ఇక్కడ. బ్యాక్ రెస్ట్ కూడా JS ఆపరేటర్ నేమ్ అయితే ఇచ్చిండు. ఈ బెర్త్ అనేది ఏంటంటే ఇక్కడ బ్యాక్ కాబట్టి తలలు ఇక్కడ ఉండకుండా ఇటు సైడ్ కి అయితే పెట్టిండు. ఇక్కడ మళ్ళీ ఎమర్జెన్సీ డోర్ ఒకటి. ఎమర్జెన్సీ డోర్ లా స్టెప్స్ దిగనీకే స్టెప్స్ కూడా ఇచ్చిండు అన్నట్టు. ఇట్లా చూడండి ఇక స్టెప్స్. ఇది ఎమర్జెన్సీ డోర్.
ఇక్కడ కూడా హ్యామర్ ఇచ్చిండు మనకు ఒకటి చూడండి కదా, హ్యామర్, గ్లాస్ బ్రేక్ హ్యామర్. చూసాం కదా రీడింగ్ ల్యాంప్స్ ఇంట్లోనే ఉంటది. మనకు రీడింగ్ ల్యాంప్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. కలర్ అయితే సూపర్ ఉంది. ఇంటీరియర్ కూడా హైజీన్ గా ఉన్నది. బిజినెస్ క్లాస్ బస్ లాగా అయితే సూపర్ కనబడుతుంది. ఇది ఈ బస్సు కూడా వచ్చేసి జస్ట్ 15 days అవుతుంది. ఇది ఆధోనికి కొత్త బస్సు ఇదేనంట. ఫస్ట్ ఆధోనికి కొత్త బస్సు ఇదే. దామోదర్ బాడీ బిల్డింగ్ కూడా ఫస్ట్ బస్ అంట ఇది. నెక్స్ట్ ఇంకా ఆపరేటర్స్ ఇంకా బస్సెస్ పెంచామని చూస్తున్నారు. రాయచూరు, బెంగళూరు అట్లా వేద్దాం అనుకుంటున్నారు అన్నట్టు. నిన్నైతే డ్రైవ్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మనం అలా డ్రైవ్ కి అయితే వెళ్ళొద్దాం. డ్రైవింగ్ కూడా సూపర్ ఉంటుంది. 12 మీటర్ ఏంటంటే మనకు ఎట్లా అంటే అట్లా కటింగ్ అవుతుంది. డ్రైవింగ్ కూడా చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే ఓవర్టేకింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా పొడుగు ఎక్కువ ఉంటది కాబట్టి టక్కున మనకు ఈజీగా అర్థమైపోతుంది. రివర్స్ చేద్దామా? ఇంకా మీకు బస్ ప్రైస్ అయితే చెప్పలేదు కదా. బాడీ బిల్డింగ్ ఖర్చు ఎంత వస్తుంది కూడా చెప్పలేదు కదా. బస్ ప్రైస్ వచ్చేసి ఇది 12 మీటర్ 6 సిలిండర్. చాసిస్ వచ్చేసి మీకు 36.5 నుంచి 37, 38 అయితే అట్లా పడుతుంది. చాసిస్ 12 మీటర్. బాడీ బిల్డింగ్ వచ్చేసి 34.5 నుంచి 38 వరకు అయితే పడుతుంది. అంటే మన ఆప్షన్స్ బట్టి. ఎందుకంటే కొన్ని టీవీలు కావాలనుకున్నా, టాయిలెట్ కావాలనుకున్నా, ఇంకా ఎక్స్ట్రా ఏం కావాలనుకున్నా అయితే మనకు అవన్నీ ఎక్సెస్ అన్నట్టు. మినిమం అయితే ఈ బాడీ బిల్డింగ్ అయితే 35 నుంచి 36 లక్షలు అయితే అవుతుంది. మీరు బాడీ బిల్డింగ్ కానీ చాసిస్ ప్రైస్ కానీ మొత్తం వచ్చేసి ఎంత అవుతుందంటే మీకు టోటల్ కాస్ట్ 70 నుంచి 80 లక్షల మధ్యన అయితే ఒక బస్సు కాస్ట్ అయితే పడుతుంది. అదైతే చూసుకోండి. మనకి ఈ విధంగా 2 బస్సులు కావాలంటే మినిమం 1,60 లక్షలు అయితే అవుతుంది. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇది బస్ ప్రైజ్ అనేది. వీడియో నచ్చినట్లయితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోకి ఇంకేమన్నా చెప్పాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే మేమైతే చెప్తాము. ఇంకోవాలన్నా రివ్యూ చేయించుకోవాలన్నా కూడా నా ఛానల్లో మీ బస్సులు రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాము. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా KM ట్రావెల్ లాగ్స్ అనేది ఉంటుంది. అందులో కూడా మీరు ఫాలో కావచ్చు. ఫాలో అయ్యి అందులో మీరు మెసేజ్ చేసినా సరే మేము వెంబడే రిప్లై అయితే ఇస్తాము. థ్యాంక్ యూ, అందరికి బాయ్. నేనైతే ఆదోని JAS ఆఫీస్ కి అయితే విజిట్ చేశాను. ఓనర్ అయితే సాబీర్ గారు చాలా మంచిగా చూసుకున్నారు మమ్మల్ని. అయితే మేము పోయినందుకు కూడా వాళ్ళందరూ స్టాఫ్ గానీ ఓనర్ గానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్టాఫ్ ని చూస్తే ఏంటంటే ఓనర్ ఎంత మంచివారు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఓనర్ కూడా అంత మంచిగా చూసుకుంటారంట వాళ్ళ స్టాఫ్ ని. మనస్ఫూర్తిగా వాళ్ళైతే పని చేస్తున్నారు ప్రతి ఒక్కరు. చాలా హ్యాపీగా అయితే ఉన్నది నాకైతే. హాయ్ ఫ్రెండ్, ఈ రోజు అయితే మనం ఆదోనిలో అయితే ఉన్నాము. ఆదోనిలో JAS ట్రావెల్స్ ఓనర్స్ అయితే ఉన్నారు. అన్న పేరు సాబీర్, అన్న పేరు ఇసాక్. ఫోన్ చేసి రమ్మంటే వచ్చినాను. పొద్దున్న నుంచి మార్నింగ్ వచ్చిన కాంచెలు అయితే ఎంత బాగా చూసుకుంటున్నారంటే ఇంత మంచి ఓనర్ అయితే నేను చూడలేదు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఈ పనులు ఇప్పుడు ఈ 2 కాదు, ఇంకా 4 రావాలని కోరుకుంటున్నా. వస్తాయి. థ్యాంక్ యూ అన్న. మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే JAS ట్రావెల్స్ వెబ్సైట్ లో చెక్ చేయండి, లేదా రెడ్ బస్ లో చెక్. ఇది టాప్ క్లాస్ బిజినెస్ క్లాస్ బస్ అయితే. ఇది న్యూ బస్ హైదరాబాద్ టు ఆదోని ప్లస్ హైదరాబాద్, కర్నూలు గానీ, ఎమిగ్నూర్ గానీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ బస్ ని అయితే ఒకసారి ఎక్కి ట్రై చేయండి, లేదా ఎక్కిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కింద నెంబర్స్ అయితే ఇస్తాము. ఆఫీస్ నెంబర్, ఫోన్ బుకింగ్ కూడా ఉంటది. మీకు ఫోన్ బుకింగ్ అవైలబుల్ ఉంటే చూసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు అయితే చాలా థ్యాంక్స్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇదే బస్ లో హైదరాబాద్ టు ఆదోని జర్నీ ఉంటది. ఆ వీడియోలో కలుద్దాం. బాయ్.